నమస్తే. ఇటీవల తెలంగాణ నుంచి 2 రాజ్యసభ సీట్లు గాలేని. దాంట్లో భాగంగా ఒకటి అభిషేక్ మను సింఘ్వికి, ఇంకోటి వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. దీని పట్ల బీసీ కులాలు కావచ్చు, ఎస్సీ కుల సంఘాలకు సంబంధించిన నాయకులు సైతం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏం మాట్లాడతారు అనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి గారు ఉన్నారు. నమస్తే. అభిషేక్ మను సింఘ్వికి గతంలోనే మనం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు 2 సంవత్సరాల పాటు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ సలహాదారుడుగా అంటే క్యాబినెట్ హోదాతో కూడినటువంటి పదవి ఉండగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారికి ఏం సమాధానం చెప్తారు? వేం నరేందర్ రెడ్డి గారికి కంపల్సరీ ఇవ్వాలి. వేం నరేందర్ రెడ్డి గారి కష్టం ఏందో తెలిసినోడు ఎవడు కూడా ఆ మాట మాట్లాడాడు. మా పార్టీలో కూడా ఏం ఆబ్జెక్షన్ రాలేదు. మీకెందుకు రాను ఆయన లొల్లి నాకు అర్థం కావట్లేదు. మా పార్టీ వాళ్ళు కూడా వేం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడాన్ని స్వాగతించిండ్రు. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అడిగిండ్రు, మా వాళ్ళు చాలా సాక్రిఫైర్స్ అడిగిండ్రు, పెద్ద పెద్ద నాయకులు మా విహెచ్ గారు అడిగిండ్రు, చాలామంది పెద్దలు అడిగిండ్రు. వాళ్ళకు కూడా క్రెడిబుల్ ఉన్న నాయకులు అడిగిండ్రు. అయినా సరే వేం నరేందర్ రెడ్డి గారికి అవసరం రీత్యా పార్టీ అవసరం ఉంది, ప్రభుత్వ అవసరం ఉంది. కాబట్టి అది పార్టీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్న దానికి ఏం పదవి లేదనేది కాదు కదా. ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న తర్వాత ఎందుకు ఇంకా బీసీలలో మీరు అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి హనుమంతరావు కావచ్చు, మీ ఏసీలకు సంబంధించిన సంపదే కావచ్చు, దొంబడి సాంబయ్య, ఇటువంటి వాళ్ళు ఉండగా కొన్ని త్యాగాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని గుర్తించలేదని. ఈ ఒక్క రాజ్యసభే కాదు కదా, ఇంకా ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఇంకా పదవులు ఉన్నాయి. ఇది ఎందుకు అనే దాని విషయంలో మీరు రేపు అర్థమవుతుంది. రేపు రాజ్యసభ సీటు వారికి ఎందుకు వచ్చింది, రాజ్యసభ సీటు వారికి రావడం ద్వారా పార్టీకి ప్రభుత్వానికి ఏం మేలు జరుగుతుందని రేపు తెలుస్తుంది. కాబట్టి సాక్రిఫైస్ చేయాలి, ఆయనకు మాత్రం ఇవ్వద్దు అనే దాన్ని నేను నచ్చను. అది మనకు ఆ పదం రాకూడదు కూడా. ఎందుకంటే తను కష్టపడ్డది నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన కాంచి నేను చూస్తున్నా కదా. ఈ 6-7 సంవత్సరాలు పీసీసీగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు పీసీసీగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయినాక కూడా ఎక్కువ హెక్టిక్ బర్డెన్ తీసుకుంటున్న తనే. అంత బిజీగా వండుకుంటా కూడా ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతుండు. తర్వాత అధికారం ఉంటే వేరుంటుంది. అడ్వైజర్ ఒక స్థాయి పోస్టు, ముఖ్యమంత్రి గారికి పక్కనున్నంత మాత్రాన తనకు అధికారం వచ్చినట్టు కాదు కదా అడ్వైజర్ అని. ప్రభుత్వంలో ఆయనే ఒక షాడో సీఎంగా చలామణి అవుతున్నాడు అన్నటువంటిది కూడా ఉంది. అంటారు షాడో సీఎమో ఆయన కష్టపడే సీఎం ఫ్రెండో అందరికీ తెలుసు. నేను ఇంకా పర్టికులర్గా నేను వారితో చేయలేతున్నప్పుడు చూస్తుంటా కదా, చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి తనకు. దీన్ని 100% సమర్థిస్తున్నారా? డెఫినెట్గా సమర్థించాలి. ఎవరైనా సరే పని చేసినోనికి ఇవ్వాలి. ఇప్పుడు నాదేమో ఎమ్మెల్యే రానప్పుడు, ఎమ్మెల్సీ రానప్పుడు, ఇది రానప్పుడు, అది రానప్పుడు అంతా మీరు పేర్లు వేస్తుండ్రి. ఆయన వేయరు, ఎందుకంటే ఇక ఆయన ముఖ్యమంత్రి గారితో ఉంటాడని వేయరు. కానీ డెఫినెట్గా తను పడ్డ కష్టానికి తనకు ఫలితం రావాల్సిన అవసరం ఉంటుంది కదా. వ్యక్తిగా కూడా సుదీర్ఘకాలంగా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. అటు తర్వాత అవకాశాలు రాక ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు అవకాశం ఉన్నాక పార్టీ ఆయనకి ఇవ్వడం అనేది అందరం కూడా సంతోషపడతాం. నిన్న మందకృష్ణ గారు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీలు కాలేనట్టయితుంటే ఒకరి మాల సామాజిక వర్గానికి ఇచ్చి, ఒకరు ఎస్టీలకు ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు తీసుకొని మాలకు అన్యాయం చేసిండు. ఇప్పుడు కూడా మాల సమాజానికి ఇవ్వకుండా అన్యాయం చేసింది ఎంపీ స్థానంలో. ఇదంతా కూడా దళిత ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఒకటి, నాకేం రిజర్వేషన్లు ఎమ్మెల్సీ రాలే, మాలను కాబట్టి రాలేను, పార్టీ కొరకు పనిచేసిన. మాలకు రావాలంటే ఆ 19 ఆటలలో ఎమ్మెల్యేలో నాకు రావాలి. ఎవరెవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చిండ్రు, ఎమ్మెల్యే సీట్ తీసుకుని గెలిచిండ్రు. నేను దాంట్లో రానందుకు కూడా మేమేం ఫీల్ కాదు. ఇది నాకు జనరల్లో వచ్చింది. మాలా ఉండవచ్చు కానీ నేను పార్టీకు ఇప్పుడు శంకర్ నాయక్ కూడా సుదీర్ఘకాలంగా ఆ జిల్లాలో ఉండి నల్గొండ పనిచేసింది కాబట్టి ఆయనకు ఎట్లా అకామిడేట్ చేయాలని కేంద్ర పార్టీ ఆలోచించి జిల్లా అధ్యక్షునికి ఇచ్చింది. ఈసారి కూడా ఎంపీ జిల్లా అధ్యక్షునికి ఇచ్చింది, ఏఐసిసి సెక్రటరీకి ఇచ్చింది. మనం చెన్నై చూసినా, అక్కడ నార్త్లో చూసినా వాళ్ళిద్దరికి కూడా ఎంపీలను చేసింది. పార్టీ ఆలోచిస్తుంది అట్లా. కృష్ణమాదిక్ గారు అడగడాన్ని నేను వ్యతిరేకించను, కానీ ప్రతి సందర్భంలో ఒక్కొక్క కంపల్షన్ ఉంటుంది. ఆ కంపల్షన్ను ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మళ్ళీ రేపు ఉన్నాయి. ఇప్పుడు మా సంపత్ గారు కూడా ఎలిజిబుల్, ఆయనకు రేపు ఒక మంచి అవకాశం పార్టీ ఇస్తుంది. ఇప్పుడు అందరినీ కన్విన్స్ చేసినాకనే పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి వారు అడిగే హక్కు ఉన్నది. అట్లని చెప్పి పార్టీ నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది. దాని నిర్ణయాన్ని బట్టే ఏమంటారు పదవులు వస్తాయి. అభిషేక్ మను సింఘ్వికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు? అంటే ఆయన ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు. ఆల్రెడీ 2 సంవత్సరాలు కాబట్టి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎందుకు అన్నటువంటి ప్రశ్న కూడా. అభిషేక్ మను సింఘ్వి మా పార్టీకి జాతీయ స్థాయిలో అడ్వకేట్. ఆయన అడ్వకేట్ కాదు, ఆయన ఎన్నో
ఆ, ఆ, ఏమంటారు క్లిష్టమైన పరిస్థితుల నుంచి కూడా పార్టీని రక్షించే ఒక సేవియర్. కాబట్టి అది పార్టీ హైకమాండ్ డిసిషన్ అది. దాంతోపాటు చాలామంది పెద్దలే కూడా ఢిల్లీ స్థాయి వాళ్ళకి కూడా వచ్చినాయి. కానీ వారికి ఎందుకు ఇవ్వాలని అనే దాని విషయంలో పార్టీకి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది. ఇప్పుడు ఇదే మాట మన అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చినప్పుడు ఎందుకు అనలేదు? మంచోనికి ఇచ్చిన ఒక్కలన్నా మా యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసిన పిల్లగాడు, మా బీసీ బిడ్డ అని చెప్పి ఒక్కళ్ళు కూడా పొగిడిన రైళ్ళు, పొగడకపోతే పొగడకపోయినరు. రెడ్డికి ఇచ్చిన ప్రతిసారో లేకపోతే ఇచ్చిన నియామకం అధిష్టానం తీసుకున్న నిర్ణయము తప్పు అని చెప్పడం అనేది తప్పు. ప్రజా సంఘాలుగా కృష్ణమాదిగారు లాంటి వారు కాదు, చాలామంది కూడా డిమాండ్ చేయొచ్చు. బీసీ సంఘాలు డెఫినెట్గా ఇస్తారు. ఇప్పుడు మరి మేము పీసీసీ ప్రెసిడెంట్ను బీసీని చేసినాం, ఒక్కరోజన్నా మా బీసీసీ ప్రెసిడెంట్ ప్రైజ్ చేసిండ్రా? బయటకు వచ్చి మా కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చిందని చెప్పి సంతోషపడరా? ఇవ్వాలి అన్నారు, ఇస్తాం, రేపు కూడా వస్తాయి. కాబట్టి ప్రతి దాని విషయంలో ఇలాంటి ఆరోపణల కంటే కూడా జరిగిన నియామకము అందరూ సంతోషంగా ఉన్నారు, మీరేం బాధపడకండి అని చెప్పి చెప్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అద్దంకి గారిని ఒక ప్రశ్న అడగండి. అంటే మాకు రెగ్యులర్గా మార్నింగ్లో చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారు. ఆ, అంటే అందరికీ అంటే పార్టీ నియమ నిబంధనలు కాకుండా కొంత దూకుడుగా మాట్లాడేటువంటి స్వభావం ఉన్నటువంటి అద్దంకి గారికి ఎందుకు నోరు మూగబోతూ ఉన్నది? ముఖ్యంగా వెలుగు మాటలకు సంబంధించినటువంటి విషయంలో ఆ జరిగినటువంటి సంఘటన అంటే కొంతమంది పార్టీ లైన్ని దాటి మాట్లాడకపోవచ్చు, కానీ కొంత మీకు అటువంటి వెసులుబాటు ఉండదన్నటువంటి చాలా ప్రజలు భావిస్తూ ఉంటారు. సో ఆ విషయంలో మీ మీ స్పందన ఏంటిది? వెలుగు మాటలలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి నష్టం జరగదు. ఎవరైతే లేని హక్కును పొందాలనుకుంటారో వాళ్ళకు రాదు. ఎవరికైతే భూదానకు సంబంధించి ఉంటుందో అక్కడనైనా ఇస్తారు, లేకపోతే కలెక్టర్ గారు కానీ మంత్రి గారు అంటే దానికి సంబంధించిన శాఖ మంత్రి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఎవరైతే వీళ్ళు కోరుకుంటారు, రాజకీయ పక్షాలు కోరుకుంటున్నట్టుగా పంచాయతీ పెంచడానికి లేదు ప్రభుత్వం, దాని పరిష్కారం దిశగానే ఉన్నది. ఎవరైతే వాస్తవ బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకని వాళ్ళు కూడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది? నోటీసులు ఇచ్చిన తర్వాత 4 రోజులు ఆగిన తర్వాత నేను కూల్చేసేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు కదా. అంత హడావిడిగా అరిబరిని చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? సమాచారం మేరకు సుదీర్ఘకాలంగా ఆ సమస్య నాంతున్నది. నాంతున్న అంశాన్ని మంత్రులకు పోయడం ద్వారా లబ్ధి పొందాలనుకున్నారు. కానీ దాని జరుగుతున్న స్టోరీ అంతా అక్కడ ఉన్న రాజకీయ నాయకత్వానికి అన్ని పార్టీలకు తెలుసు. కాబట్టి ఇక్కడ వాస్తవ బాధితుడు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేకుండా పోయే వాళ్ళు ఎవరు ఉంటారో, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నది. నిర్వాసితుని చేసే ముందు ప్రత్యామ్నాయం చూసి చేయాలనేది ఉంటుంది. అక్కడ ఏమైనా తప్పు జరిగి ఉండవచ్చు, అయినా సరే దాన్ని మనం నష్టం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అదంతా కూడా ప్రభుత్వ ల్యాండ్ కూడా కాదు, అదంతా కూడా అది భూదానికి సంబంధించినటువంటి ఆ భూమి. సో దీంట్లో సర్కార్కి ఏం అవసరం వచ్చింది అంతగా మీరు దాంట్లోకి పోయి కూర్చోడానికి? కూడా గవర్నమెంటే. అసైన్మెంట్ ల్యాండ్ ప్రొటెక్టర్ కూడా గవర్నమెంటే. వక్ఫ్ బోర్డ్ అయినా, కోర్ట్ ఆఫ్ ల్యాండ్స్ అయినా, లేకపోతే ఇనామ్ అయినా, వీటికి అన్నిటి ప్రొటెక్టర్ గవర్నమెంటే. ఇప్పుడు భూదాన యజ్ఞ బోర్డు పక్కన ఉంటుంది మన గాంధీ భవన్ అవతల సైడ్, అది ఒక ఇండిపెండెంట్ బాడీ. అయినా సరే సీసీఎల్ఏ కంట్రోల్ చేస్తుంది ప్రతి ల్యాండ్ను. సో ఇక్కడ భూదాన్ బోర్డు విషయంలోనే జరిగిన కొన్ని మిస్టేక్స్ అక్కడ ఈ సమస్యకు కారణం వచ్చినాయి. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో అన్ని రిపోర్ట్స్ కూడా తెచ్చుకున్నారు. కలెక్టర్ గారు కూడా దాని విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండు అనే ఆలోచన చాలామందికి వచ్చింది. చాలామంది మిత్రులు కూడా అక్కడ ఖమ్మం నుంచి నాకు ఫోన్ కూడా చేసి అన్నారు, అన్న మీరు ఎందుకు దీని మీద అంటే, ఇప్పుడు ప్రభుత్వం చేసే వాటి విషయంలో కలెక్టర్ కానీ లేకపోతే కింది స్థాయి అధికారులు కానీ దాని ప్రాథమికమైన సమాచారం తీసుకున్న తర్వాత చేయాల్సిన పరిస్థితి, కానీ అది చేయాల్సిన స్థితి వచ్చిందని అనుకున్నారేమో. అయినా సరే నిర్వాసితులకు సంబంధించిన అంశంలో కొంత ప్రజల నుంచి అట్లా మీరు ఏదైనా గతంలో కేసీఆర్ చేసినట్టే మీరు చేస్తుండే ఎందుకు సార్ అనే కాడికి వచ్చింది. దాన్ని డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు పరిశీలి చేస్తారు, దాని పరిష్కారం. అంటే భూదాన భూమి 62 ఎకరాలు ఉంటే కేవలం 30 ఎకరాలు మాత్రం కనబడ్డది. ఆల్రెడీ ఇంకొక 30 ఎకరాలు ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి మంత్రి పొంగులేటి యొక్క ఖాతాలో పడిపోయింది అన్నటువంటి విమర్శలు కూడా బలంగా వినపడింది. నేను ఒక మాట చెప్పనా, ప్రభుత్వ భూమిని ప్రజలు తీసుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వ భూమిని తీసుకుంటాము అని దగ్గర వస్తుంది. ఖాళీ జగ కనపడంగానే మనం వేసినాం అనుకోండి, టైటిల్ పొందు. ఇక్కడ ప్రైవేటు భూమిని కూడా భూదానంతో కనెక్ట్ చేయడం వల్ల వచ్చిన స్పర్ధ ఇది నాకు అంచనా. కానీ పేదలైనా ప్రజలైనా మీకు నిల్వ నీడలేకపోతే మీరు స్థలాన్ని పొందే హక్కు కలిగి ఉన్నారు. మీరు అర్జీ కూడా పెట్టుకోవచ్చు, అక్కడ పలాని ఖాళీ ఉన్నది కాబట్టి మీరు మాకు ఇది కేటాయించండి అని.
ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎంఆర్ఓ నుంచి మొదలు పెడితే, గిరిదవారి నుంచి మొదలు పెడితే కలెక్టర్ వరకు కూడా అలొకేట్ చేయొచ్చు. కానీ ఖాళీ జాగా కనబడ్డదని చెప్పేసి దాని మీద మేము ఇది తెచ్చినాము అది తెచ్చినాము అని అంటే టైటిల్ ఇంపార్టెంట్. అప్పుడు టైటిల్ ప్రొటెక్టర్ కలెక్టర్ అవుతాడు. టైటిల్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది, టైటిల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు కానీ లేకపోతే ఇతర. అలాంటి దగ్గర కలెక్టర్లు వాళ్ళు రాజకీయ నాయకత్వం లాగా ఉండడానికి లేదు. అకార్డింగ్ టు రూల్ వాళ్ళు తప్పు చేస్తే కూడా వాళ్ళ కోర్టు వాళ్ళని శిక్షిస్తుంది. ఈ ఆ సంఘటన తర్వాత ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బదనం కాలేదంటారా? బదనాం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫీల్ కావట్లే. ఎవరైతే వాళ్ళని రెచ్చగొట్టి ప్రమోట్ చేసేసి ఇట్లా చేసిన వాళ్ళు ఉద్దేశం అదే ప్రజలు కనుక నిజంగా నేను అనుకున్నా పర్సువేషన్ చేసి ఉంటే ఇంత ప్రచారం కాకపోతే పని కట్టుకొని అదే పనిగా కొంతమంది చేసినవి నేను చూసిన. దాంట్లో లేరంటారా ఇప్పుడు పేదలు పాపం చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఆ చెట్టు కింద ఉయ్యాలలో ఊపుకుంటారు కాదు, అసలు వాళ్ళకు ఏ రైట్ లేకపోయినా ప్రభుత్వ భూమి భూదాన భూమి ఉండే హక్కు ఉంటే తీసేసేటప్పుడు కూడా మేము వాళ్ళకు ప్రత్యామ్నాయం కూడా చూపించాల్సిన పరిస్థితి ఉండే, కానీ వాళ్ళు లేచిపోవడానికి కూడా సిద్ధంగా లేనట్టుంది ఆ టైంలో. బట్ నేను అందుకనే ఈ మాట కూడా చెప్పిన, మీకు భూమి ఉందని తీసుకునే హక్కు ఉందని ప్రభుత్వం యొక్క పర్మిషన్తో తీసుకోవడం చట్టబద్ధం. లేదైతే ఫర్ ఎగ్జాంపుల్ గాడ 20 ఎకరాలు ఉంది, దాన్ని తీసుకున్న ఏమంటారు గ్రాబర్ అంటారు, పోయి షెడ్యూల్ బాతి వేసిన వాళ్ళు ఆల్రెడీ. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు బతుకు తెరువు కొరకు ఉండోళ్ళు కాబట్టి వీళ్ళ పట్ల మానవీయ కోణంనే ఉంటుంది. ఇప్పటికి కూడా వాళ్ళకు నష్టం జరగదు. మీరు రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహితులు. ఈ అంశం గురించి అంటే ఎక్కువ మొత్తంలో మీరు బదనమయ్యేటువంటి సిచ్యువేషన్ ఖమ్మంలో కనబడతా ఉంది. ఆయన దృష్టికి ఏమైనా మీరు ఇటీవల జరుగుతున్నటువంటి 10-15 రోజుల నుంచి ఏమైనా తీసుకుపోయే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన దాన్ని బట్టే ఇప్పుడు దాన్ని ఒక పరిష్కారం దిశకి కూడా వస్తున్నది. కాకపోతే నా దృష్టిలో అనిపించింది ఏంటంటే, ఇప్పుడు 5, 10, 20, 30 ఎకరాలు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిన్న అమౌంట్. మామూలుగా చెప్పాలంటే మనమే 100 ఎకరాలు అలొకేట్ చేస్తుంటాము, కాస్ట్లీ భూములు కూడా చేస్తాం. దీన్ని పనిగట్టుకొని ఆడ ఉన్నదానికంటే తీవ్రతను పెంచడానికి ఈ గులాబీలు కాషాయాలు చేసిన చర్చ చూస్తే ఇప్పుడు మూసికాడ కూడా చేస్తుండ్రు కదా, వాళ్ళు చేసినప్పుడేమో అది చాలా మంచిదట. కాబట్టి అలాంటివి కొంత పెయిన్ఫుల్గా లేకుండా చేయాలని కోరుకుంటాను నేను కూడా. అది ముఖ్యమంత్రి గారికి కూడా ఉండదు. ఇంకా పేదలంటే ఎక్కువ కన్సర్న్ ఉంటుంది. అవసరమైతే దాన్ని ఇప్పుడు మనది కూడా టైటిల్ కూడా భూదాన్ విషయం వచ్చే వరకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఒకటేమో భూదాన యజ్ఞ బోర్డు రద్దయింది, కానీ ఫైల్స్ అన్ని సీసీఎల్ఏకి అటాచ్ అయ్యి ఉన్నాయి. సో ఆ విషయంలో నిర్ణయాలు తీసుకునే రామంలో కూడా కొంత డిలే ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకి చివరిగా ఆ బాధితులకు మీరు ఇచ్చేటువంటి ఒక మెసేజ్ ఎట్లా ఉండబోతుంది ఎమ్మెల్సీగా? మీకు నష్టం జరగదు. ఇంకా అందరూ కూడా నేను డిప్యూటీ సీఎం గారితో మాట్లాడిన వారేమో దుబాయ్లో ఉన్నారు, కానీ పొంగులేటి గారు కూడా నేను కలిసిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు లబ్ధిదారులు అనే దానికంటే హక్కుదారులు ఎవ్వరికి నష్టం జరగదు. అది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. వాళ్ళైతే అక్కడే కోరుకుంటా ఉన్నారు, మేము చచ్చినా కానీ ఇక్కడే చచ్చిపోతాం అని చెప్పేసి నిజమైనటువంటి అర్హులు కోరుకుంటా ఉన్నారు. అది కలెక్టర్ గారు పరిష్కరిస్తారు. ముఖ్యమంత్రి గారి నిర్దేశకత్వంలో మంత్రులు కూడా దాంట్లో భాగస్వాములు అవుతారు. వాళ్ళు కన్విన్స్ అయ్యేటట్టుగానే నిర్ణయం ఉంటుంది. కన్విన్స్ మీన్స్ వాళ్ళకి ఏదో నష్టం జరిగినట్టు కాదు, వాళ్ళు కోరుకున్నట్టుగానే జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆడ జరిగిన ఏదైతే ఏవైతే దుష్టాంతాలు ఇవన్నీ ఉన్నాయో అవి జరగకుండా ఉండాల్సి ఉండే అని నాకు అనిపిస్తుంది. ఆ ఎగ్జిక్యూషన్లో కొంత ఏవైతే డిలేస్ ఉన్నాయో వాటి వల్ల ఇలాంటి ప్రచారాలకి వీళ్ళకి మైకులు పెట్టుకొని ఇప్పుడు అది మనకేమో ఇక్కడ తొలివేలుగా ఉన్నది, వాటికి అవి ఏం లేవు, నల్ల మైకులు పోయినాయి, వాటికి కాలా మైకులు పోయి కాల్చి వచ్చినాయి. కాబట్టి ఈ కాలకేయులతో సమస్య ఇది. ఎక్కడ ఎవడోడో ఒక్కటి తీస్తుంటే అందరికి పంపించేసి అలా 30-31 ఉన్నాయట కదా ఛానల్స్, వాడికి పంపించి ఇక ఆ ఏడుపులు తూడుపులు పెట్టేసరికి అదొక పెద్ద సమస్య అవుతుంది. కానీ పేదల ఏడుపు మా ప్రభుత్వానికి ఏం మంచిది కాదు. పేదల కోసం అంతకంటే ఎక్కువ భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది తప్పితే పేదల భూములు ప్రభుత్వం లాక్కోవాల్సిన అవసరం లేదు.